వలస కార్మికుల సంక్షేమం కోసం కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో అధికారుల్లో కదలికొచ్చింది. జిల్లాలోని బట్టీల్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మౌలిక వసతుల్ని కల్పించి బట్టీలను మాత్రమే ప్రారంభించేలా అనుమతులు ఇస్తామంటున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పనికి రాలేదని ఓ 4 నెలల గర్భిణీపై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది కాస్త సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో కేసును సుమోటోగా తీసుకుంది. ఇటుక బట్టీలో వలస కార్మికుల సంక్షేమంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ అధికారులకు ఆదేశించింది. దీంతో ప్రభుత్వ అధికారుల్లో కదలిక ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు జిల్లాలోని ఇటుక బట్టీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బట్టీల్లో కార్మికుల జీవన స్థితిగతులు, మౌలిక వసతులపై ఆరా తీశారు. వసతులు సరిగా లేని యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసి సుమారు 150కి పైగా బట్టీల్ని మూసివేశారు. అన్ని క్లియర్ గా ఉన్నప్పుడే తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. మీరు 2 రోజులు కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తాం ఓపెన్ చేయడానికి. మీరు 4 రోజులు చేస్తే సర్టిఫికేట్ ఇస్తాం ఓపెన్ చేయడానికి మీ ఇటుక బట్టి. ఎందుకంటే ఇది బిజినెస్ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. బట్ నాట్ విదౌట్ కీపింగ్ మినిమం బేసిక్ ఫెసిలిటీస్. అట్లాగే మినిమం వేజ్ అంటే మీరు ఓపెన్ చేశారు అంతవరకు మంచిది, మేము ఇక్కడ స్కూల్ అని పెడతాం అంతవరకు కూడా మంచిది, కానీ మినిమం వేజ్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. గమనించండి. అండ్ ఇది ఈ విషయంలో ఏదైనా తూటు పెడితే మేము మొత్తం డిస్ట్రిక్ట్ యంత్రం పెట్టేసి మీ పైన చట్టాల ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. జిల్లాల్లోని ఇటుక బట్టీల్లో శ్రమదోపిడీ పరాకాష్ఠకు చేరుకుంది. పట్ట చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వస్తున్న వలస కూలీలతో అమానుషంగా వ్యవహరిస్తున్నాయి బట్టీ యాజమాన్యాలు. ఈ మధ్యకాలంలో ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన 14 మంది కూలీలు వివిధ కారణాలతో ప్రాణాలని కోల్పోయారు. ఇవన్నీ అనుమానాస్పద మరణాలే. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, ట్రేడ్ యూనియన్లు ఓడై కూసినా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం రాలేదు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటాగా స్వీకరించడంతో అధికారులలో కదలికొచ్చింది. బడ్డీ యజమానులకు ఒకటే చెప్తున్నాం, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిందే. ఇంతటి అమానవీయ పరిస్థితుల్లో, ఇంతటి అనాగరికమైన పరిస్థితుల్లో ఇంకెంతకాలం ఉండడానికి వీల్లేదు. తప్పనిసరిగా వాళ్ళు కూడా స్పందించాలి. మేము ఇచ్చిన నోటీస్ ప్రకారంగా వాళ్ళు స్పందించి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే చేయాల్సి ఉన్నాయో అవన్నీ చేస్తే కనుక బట్టీలు ప్రారంభం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇటుక బట్టీల్లో ఖచ్చితంగా కార్మికులకు నివాస సముదాయాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా అధికారులు. వీటితో పాటు విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి, మరుగుదొడ్లు, వైద్య సదుపాయం, కార్మికుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేయాలంటున్నారు. సౌకర్యాల కల్పనని పర్యవేక్షించేలా కమిటీల్ని ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. ఈ కమిటీల్లో ఎంఆర్ఓ, పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చాకే బట్టీల నిర్వహణకు అనుమతుల్ని మంజూరు చేయనున్నారు. ఏదైనా ఏ లేబర్ అయినా కేవలం ఒక ఇటుక బట్టీలే కాదు, ఎవరైనా కానీ తను పనిచేసుకున్నప్పుడు ఓనర్ ఖచ్చితంగా తగిన ఫెసిలిటీస్ అనేది కల్పించాలా. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇటుక బట్టీలో ఈ విధంగా జరిగిందో ఆ సంఘటన అనేది అది దురదృష్టకరం. అలాంటివి జరగకూడదు మళ్ళీ అనే దాంతోనే డిస్ట్రిక్ట్ యాజమాన్యం, డిస్ట్రిక్ట్ అధికారులు అందరూ కలిసి ఆ కన్సర్న్ అధికారులతో కమిటీ వేసి మినిమం ఫెసిలిటీస్ వాళ్ళ నివాస యోగ్యంగా ఉండే విధంగా, ఆరోగ్యకరంగా ఉండే విధంగా అన్ని రకాల ఫెసిలిటీ కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఉన్నపళంగా తమ కడుపు కొట్టద్దంటున్నారు ఇటుక బట్టీల యజమానులు. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరినీ ఒకే ఘాట్ను కట్టేయద్దంటున్నారు. ప్రభుత్వం సూచించిన వసతుల కల్పనకు తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అప్పటి వరకు తమ బట్టీల్లో పని జరిగేలా అనుమతించాలంటున్నారు. అయితే గర్భిణీ హత్యోద్ధాంతం తర్వాత సీరియస్ గా ఉన్న జిల్లా యంత్రాంగం వసతుల కల్పన తర్వాతే పనులకు అనుమతులు ఇవ్వాలని ఖరాఖండిగా చెప్తోంది. లేని పక్షంలో యజమానులపై కఠిన చర్యలు తప్పవంటోంది.